వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. రైట్, ఏదైతే పటాన్చెరు పాషమైలారంలో సగాచి కంపెనీలో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందో అది తీవ్ర విషాదంగా ప్రతి ఒక్కరిని కలిసివేస్తూ ఉంది. సో దాని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు. బ్రదర్, నాకు చెప్పండి, ఈ ఘటన గురించి ఏం మాట్లాడతారు, ఇది ఎలా జరిగిందంటారు, ఈ ఘటన గురించి మీరేం స్పందిస్తారు? కె రాజయ్య, సిఐటి రాష్ట్ర కమిటీ సభ్యులు. తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని ఐడిఏ పాషమైలారం ప్రాంతంలో ఉదయం 9:20 శివాచి పరిశ్రమలో ఇవాళ రియాక్టర్ పేలింది. రియాక్టర్ పేలుడు సంబంధించి పరిశీలన చేస్తే ఇది పెద్ద ఎత్తున జరిగిన ప్రమాదం. 3 అంతస్తుల బిల్డింగ్ కూలిపోయిన పరిస్థితి ఉంది. రియాక్టర్ పేలింది, వస్తువులన్నీ చిందరబందరమనే, పక్క పరిశ్రమలో కూడా క్రాక్లు వచ్చిన పరిస్థితి ఉన్నది. అందుకే ఇప్పటి వరకు అధికారులు చెప్పిన ప్రకారం ఏంటంటే 13 మంది కార్మికులు చనిపోయారు, 30 మంది కార్మికులు గాయపడ్డారు, వివిధ హాస్పిటల్లో తరలించడం జరిగినది. ఈ మృతుల సంఖ్య ఇంకా పెరగడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే రియాక్టర్ పేలిన చుట్టూ దగ్గర 50 మంది పనిచేసే పరిస్థితి ఉన్నది. 50 మంది సంబంధించి ఇప్పటిదాకా ఫోన్లు పనిచేయట్లేదు, 7:30 కూడా తెలియట్లేదు. అందుకే ఆ ప్రమాద ఘటన చూస్తే మాత్రం మృతుల సంఖ్య ఖచ్చితంగా భారీగా ఉంటుంది. ఇప్పటికి 13 మంది శవాలు బయటకు వచ్చినాయి. అందుకే ఈ ప్రమాదం ఎందుకు జరిగిందంటే ఇవాళ అవుట్డేటెడ్ రియాక్టర్ కొత్తది కాదు, లేదంటే రియాక్టర్ సర్వీస్ ఉన్నది కాదు, రియాక్టర్ అవుట్డేట్ అయిపోయింది కాబట్టి పేలింది అనేది. రెండోది అన్స్కిల్డ్ వర్కర్లు ఏమి పని చేయించడం ద్వారా ఆ రకంగా రియాక్టర్ జరిగింది. అందుకే చనిపోయిన కుటుంబానికి ₹1 ఇవ్వాలి, అట్లనే గాయపడిన వాళ్ళకి వైద్య సౌకర్యం అందించాలి, చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ప్రమాదాలకు సంబంధించిన పరిశ్రమ యాజమాన్య నిర్లక్ష్యం ఫలితంగా ఇది జరిగింది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా కూడా ఇద్దరు మంత్రులు వచ్చి వెళ్ళిపోయారు, ఎటువంటి ప్రకటన చేయలేదు. మేము ఆదుకుంటామన్న సమాధానం తప్ప వేరేది ఏం లేదు. అట్లనే కేంద్ర గవర్నమెంట్ మోడీ గారు కూడా 2 లక్షలు మాత్రమే ప్రకటన చేసినట్టుగా వాళ్ళ ప్రతినిధులు చెప్పారు. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా ₹1 ఇవ్వాలి, కుటుంబ సభ్యులను ఆదుకోవాలి. అట్లనే ఈరోజు ఈ దేశంలో రాష్ట్రాలైన ప్రమాదాలు జరిగితే యజమానులను అరెస్ట్ చేయాలి, కేసులు పెట్టాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ రకంగా చనిపోయిన వాళ్ళని ఆదుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ప్రమాదం గల చూస్తుంటే చాలా విషాదకరంగా మారింది, ఇంత పెద్ద దారుణం. సో ప్రమాదం గురించి మీరేం మాట్లాడతారు? కంపెనీలలో కనీస రక్షణ ఏర్పాట్లు లేకుండా, భద్రతా ఏర్పాట్లు లేకుండా పరిశ్రమల శాఖ అధికారులు, కార్మిక శాఖ అధికారులు, యజమానులు కుమ్మక్కై ఈరోజు కార్మికులకు ఇలాంటి పెద్ద పెద్ద సమస్యలను తెచ్చిపెడుతున్నారు. ఇలాంటి అధికారులు పాలకులు పట్టించుకోకపోవటం వల్ల యాజమాన్యాల ఇష్టారాజ్యంగా మారుతున్నది. లాభం కోసం టెక్నీషియన్స్ లేకుండా, క్వాలిఫైడ్ పర్సన్స్ లేకుండా ఎక్కడెక్కడి నుంచో పాపం కాంట్రాక్టు లేబర్ని పట్టుకొచ్చి పట్టుతిప్పలతో వచ్చిన వాళ్ళని పెట్టి వాళ్ళకి ఆ టెక్నాలజీ ఏం తెలవకపోయినా వాళ్ళతో ఆపరేట్ చేయించటం, కాలం చెల్లినటువంటి రియాక్టర్స్ని తెచ్చి ఉపయోగించటం, వీటి మూలంగా ఈ ప్రమాదాలు సంభవిస్తున్నాయి. వీటికి యాజమాన్యం బాధ్యత వహించాలి. తక్షణం ప్రభుత్వం ఇప్పటికైనా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 తగ్గకుండా నష్టపరిహారం చెల్లించాలి. క్షతగాత్రులకు వాళ్ళకు కలిగినటువంటి గాయాలను బట్టి నష్టపరిహారం చెల్లించాలి. తక్షణమే వాళ్ళందరికీ కూడా తగినటువంటి వైద్య సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తి శ్రద్ధ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. మీరేం చెప్తారండి? నేను చుక్కరాములు, సిఐటి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ ప్రమాదాలు వరుసగా జరుగుతున్నాయి. ఇది మొదటి ప్రమాదం కాదు. ఈ మధ్యకాలంలోనే సంగారెడ్డి జిల్లాలో అత్నూర మండలంలో ఈ రకంగానే ఫ్యాక్టరీ మొత్తం పేలిపోయినటువంటి పరిస్థితి ఉంది. షాద్నగర్ ప్రాంతంలో ఇట్లాంటి ప్రమాదమే జరిగింది. ఈరోజు సంగారెడ్డి జిల్లా పాషమైలారంలో సిగాచి అనేటువంటి పరిశ్రమలో రియాక్టర్ పేలి ఈ ప్రమాదం జరిగింది. దీనికి కారణము లోతుగా ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంటు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ, డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కానీ దీనికి బాధ్యత తీసుకోవాలి. ఎందుకంటే ఆ రియాక్టర్స్ కాలం చెల్లిన రియాక్టర్సేనా లేకపోతే పనిచేసే రియాక్టర్సేనా, టెక్నికల్ ఎనాలిసిస్, సాంకేతికపరమైనటువంటి సర్టిఫికేషన్ ఉందా లేదా, ఇవాళ అధికారులు సమాధానం చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రభుత్వ విధానాలు కూడా ఏ ఒక్క ప్రభుత్వ అధికారిని కూడా ఇవాళ పనిచేయకుండా యజమానులకు వత్తాసు పలుకుతున్న పరిస్థితి. దీని ఫలితంగా ఇవాళ ఇక్కడ రియాక్టర్ పేలిపోయి మరి ఇప్పటిదాకా చెప్తున్న లెక్కలు 12 మంది అని, కానీ అంతకంటే ఎక్కువ మృతులు ఉన్నారని చెప్పేసి మాకు అందుతున్న సమాచారం. ఇవాళ కొన్ని మరి 20 మంది 30 మంది వరకు క్షతగాత్రులుగా ఉన్నారని చెప్పేసి చెప్తున్నారు. మొత్తం పరిశ్రమలో ఈరోజు 150 మంది వర్కర్స్ ఉన్నారు. ఈ 150 మంది డీటెయిల్స్ ఏంటి, వాళ్ళ వివరాలు ఏంటిది చెప్పడానికి ఎవరు ఇక్కడ అందుబాటులో కూడా లేని పరిస్థితి ఉంది. అందుకని చనిపోయినటువంటి వాళ్లకు ₹1 తగ్గకుండా తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలి. ఈ విషయంలో ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. కార్మిక శాఖ మంత్రి గారు వచ్చారు, మరి వారు దీనికి బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబాలని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే గాయపడినటువంటి వాళ్ళకు కూడా నష్టపరిహారం ఇవ్వాలి. వాళ్ళ గాయాలని, వాళ్ళకు జరిగినటువంటి ఇబ్బందుల్ని బట్టి
నష్టపరిహారం ఇవ్వాలి, సరైనటువంటి వైద్య సదుపాయం చేయాలి. భవిష్యత్తులో ఇట్లాంటి ప్రమాదాలు జరగకుండా, ఇట్లాంటి పునరావృతం కాకుండా, ప్రాణాలు పోకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ఇవాళ పరిశ్రమల శాఖ మీద ఉంది, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఉంది, లేబర్ డిపార్ట్మెంట్ మీద ఉంది. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా మేము CITUగా డిమాండ్ చేస్తున్నాం. ఇది ప్రమాదం ఏదైతే తీవ్రంగా కనపడుతుంది. ఈరోజు స్థానికులతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వారి ఆవేదన, కొంతమంది లోపల సిబ్బంది లోపల చిక్కుకొని ఉన్నారు. అంటే కొంతమంది ఎవరైతే స్థానికులు ఉంటారో వారు లోపల చిక్కుకొని ఉన్నారు. అంటే కొంతమంది బాధితులు వాళ్ళ ఫ్యామిలీస్ అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా కొంతమంది లోపల ఉన్నారేమని కూడా బాధపడుతూ ఉన్నారు. ఇంకా వారి ఆచూకీ తెలియదు, వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు. అంటే శిథిలాల కింద చాలామంది చిక్కుకొని ఉండడం వల్ల వారు ఆచూకీ ఇంకా తెలియలేదు. అమ్మ ఆ బోలియే आपका लोग अंदर है कोई? हाँ मेरा हस्बैंड है। अभी तक नहीं बोला, कुछ इन्फॉर्मेशन नहीं दिया? कुछ भी नहीं दिया। देगा क्या? डेड बॉडी ले रहा तो ये लोग नहीं देखा रहा, देगा क्या? डेड बॉडी नहीं देखा रहा, छुपा के लेके जा रहा। अरे ये लोग करेगा क्या? क्या करेगा? डेड बॉडी लिया तो हमारा आदमी नहीं ये दिखा के लेना ना। 3 दिन डेड बॉडी निकाल दिया, नहीं देखा है, क्यों छुपा के ले रहा? हमारा डेड बॉडी होना, नहीं तो हॉस्पिटल में हमारा आदमी है बोल के हमारा मालूम चलना। రైట్ చూస్తే ఒక్కసారి వచ్చిన అధికారులను కూడా వాళ్ళు ప్రశ్నించడం జరుగుతూ ఉంది. మా వ్యక్తులు, మా వాళ్ళు లోపల ఉండిపోయారు, మా మనుషుల గురించి ఇంకా జాడ తెలియలేదు, ఇప్పటివరకు వారి గురించి ఏం చెప్పడం లేదంటే కూడా అధికారులు ఎవరైనా వచ్చి వారిని పరామర్శించే ప్రయత్నం చేసినప్పుడు కూడా వారి ఆవేశాన్ని చూపించడం జరుగుతుంది. ఎందుకంటే మా వాళ్ళ లిస్ట్ ఉంది, ఇందులో ఉందని చూపిస్తూ ఉన్నారు. చూస్తుంటే వారి బాధను వ్యక్తం చేస్తున్నారు. లేడీస్ వాళ్ళ భర్తలు ఎవరైతే లోపల ఉన్నారో వారి భర్తలను ఆచూకీ తెలియాలంటే కూడా వారు బాధను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడొచ్చు, ఒక స్త్రీ ఎంతగా రోధిస్తుందో, తన భర్త లోపల ఉన్నాడా, ప్రాణాలతో లేడా అనే దాన్ని బట్టి ఇంకా కూడా తను రోధిస్తూనే ఉంది. कोई इन्फॉर्मेशन दी है अभी तक आपको? क्या बोले? आपको लोग अंदर है? हाँ है, मेडिकल चला गया, मेडिकल में किधर भी नहीं है। तो आदमी गया किधर गया? लिस्ट लेके देख, वो पुलिस वाला लिस्ट लेके आके देखा रहा, इधर का लोकल आदमी का, हम लोग का बाहर का आदमी है, हम लोग का आदमी गया किधर? सुबह हम लोग से फोन करके बात करके आया, ड्यूटी गया किधर? हम तो बोल रहे हैं ना हमको दे दो, हम लेके चला जाएंगे। सुबह में 46 आदमी गया, 46 आदमी 46 हैं, और लिस्ट दिखा रहे कि हॉस्पिटल में 31 है, बाकी 14 आदमी किधर गया? 14 आदमी गया तो किधर गया? अभी तक नहीं बताया, वो नहीं बताया 14 आदमी किधर गया ये भी नहीं मालूम। अब बोल रहे 31 आदमी गए। इतना आदमी जा रहे हैं, किधर गए? वो लोग गाड़ी भर के जा रहे हैं, वो किधर गया है वो तो बताओ ना। वो आदमी गया किधर? सब नाम बताया, सब उधर का इन लोग है, और जितना लिस्ट में देखा है सब इधर का है। हमारा का हम लोग का बाहर का आदमी कोई भी नहीं है। क्या हम लोग को नहीं चुना लगा रहे है ना? नहीं है बोलो, चुना नहीं लगा रहे, बाहर का है बोल के। वो लोग का कोई भी नहीं है लड़ने के लिए। सब दिखाते, हम बोलते रहते, कहीं तो हमारा भैया को नहीं दिखा रहे कि उन लोग का आदमी लोग को भी नहीं दिखा रहे। कितना उम्र छोटा है, देखो सबका आदमी जल गया है। सुबह से नहीं बता कुछ भी? नहीं बता रहे, फोन अभी तक रिसीव हो रहा, कॉल लग रहा था, अभी कॉल नहीं है, स्विच ऑफ बता रहा है। रूम में अभी फोन जमा करके रखते हैं, सिक्योरिटी रूम में फोन जमा करके रखते हैं, फोन सबका लग रहा था, अब सब फोन बंद कर दिया, अभी सबका स्विच ऑफ है, सबका स्विच ऑफ कर दिया। क्या सोच रहे हैं हम लोग को? क्या सोच रहे हैं? सब एक ही साथ में हो जाता। क्या सोच रहे हैं वो लोग का? हम लोग को बाहर का है बोल के हम लोग का इज्जत नहीं है क्या? ऐसा धक्का मार के निकाल रहे, जैसे निकाल रहे ऐसा हमारा डेड बॉडी, हम मान रहे हैं हमारा डेड बॉडी है तो दे दो ना डेड बॉडी की ये हमको। क्या लोग सोच रहे हो लोग हम लोग को? ये लोग बोल रहे पूरा कोलैप्स उधर हो गया ना, रिस्क ऑपरेशन हो रहे, होने के बाद बॉडीज निकल के बोल रहे। आपको ये इन्फॉर्मेशन बता दी आपको? नहीं बताए, सब अच्छा है, देखेंगे थोड़ा उधर वेट करो, ये करो वो करो, क्या होगा? हॉस्पिटल कैसे जाएंगे हम लोग? हम लोग को लोकल आदमी तो मालूम चलता है हॉस्पिटल है हॉस्पिटल। हम लोग को बाहर का आदमी पेट के लिए आया, कहाँ जाते? बड़ा आदमी हो तो थोड़ी इधर आते। हैदराबाद में ऐसा केमिकल कंपनी में आग लगे मरते। एक साल भी नहीं है, हर एक साल मरता आदमी, बाहर का आदमी हर एक साल। వింటున్నారు కదా ప్రతి ఒక్కరి గాథ. అంటే ఏదెవరిదైనా ప్రాణమే పోయింది, ప్రాణాలు. కానీ వీళ్ళు చెప్పే కథనం ప్రకారం 46 మంది లోపలికి వెళ్ళారు, కానీ చూపించింది సుమారుగా 30 నుంచి 35 మంది వరకు చూపిస్తున్నారు. మిగతా 14 మంది పరిస్థితి ఏంటి? మిగతా 14 మంది
ఉన్నారా పోయారా పోయి ఉంటే వాళ్ళ బాడీస్ అయినా మాకు ఇవ్వండి, లేదంటే వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ వారు రోధిస్తూ ఉన్నారు. అంటే ఉదయం ఎప్పటి నుంచి అయితే బాడీలు బయటికి తీసుకెళ్తా ఉన్నారో అప్పటి నుంచి కూడా ఆ బాడీస్ వస్తాయా లేకపోతే మనుషులు వస్తారా అంటూ కూడా మీరు చూడొచ్చు, ఏడ్చుకుంటూ ఆ దృశ్యాల్లో చూసుకుంటూ ఒకసారిగా వాళ్ళు రోధిస్తూనే ఉన్నారు. గేటు బయట వారి భర్తలు, వారి అన్నలు, వారి సోదరులు ఎవరైనా కానీ పని చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని బయటికి వస్తారా రారా, వారి బాడీలు బయటకు వస్తాయా రావా, వాళ్ళని చివరి చూపైనా చూసుకోవడానికి ఉందా లేదా అంటూ కూడా రోధిస్తూ ఉన్నారు. కన్నీరు మిన్నీరుగా మాదిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా పరామర్శించే ప్రయత్నం చేసినా కూడా వారిని ఓదార్చడం ఎవరు తేవడం కావడం లేదు. ఎందుకంటే వెతుకుతూ ఉన్నారు. మార్నింగ్ హాస్పిటల్లో చూసినప్పుడు కూడా మా బంధువులు, మా వ్యక్తులు ఉన్నారా ఈ హాస్పిటల్లో అంటూ కూడా మా తండ్రి, మా అన్న ఉన్నారా ఈ హాస్పిటల్లో లిస్టు వెతుకుతూ ఉన్నారు. అంటే వరద బాధితులు తప్పిపోయినప్పుడు ఎలా వెతుతారో అలాంటి సిచ్యువేషన్ వచ్చింది. కానీ లోపల ఇంకొక 30 మంది ఆ శిథిలాల కింద ఇరుక్కొని ఉన్నారు. లోపల ఇంకా రెస్క్యూ ఆపరేషన్స్ అవుతున్నాయి అంటూ కూడా 5 DGP చెప్పడం జరిగింది. చూడాలి ఈ రెస్క్యూ ఆపరేషన్ లోపల బయటికి ఎంతమంది వస్తారు. ఇంకా లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే జరుగుతూ ఉంది. లోపల రెస్క్యూ ఆపరేషన్ అవుతుంది. అధికారులు కూడా వస్తూ ఉన్నారు, పరీక్షిస్తూ ఉన్నారు. చూడాలి లోపల ఎంతమందిని తీసుకొస్తారు బయటికి, ఇంకా ఎంత టైం రెస్క్యూ చేయడానికి ఇంకా ఎంత టైం పడుతుందో వేచి చూడాల్సి వస్తూ ఉంది. ఇది ప్రస్తుతానికి ఉన్న అప్డేట్లు. కెమెరామెన్ జ్ఞానేశ్వర్తో పవన్ వాయిదేవ్, RTV. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.